2025లో ఇస్రో స్పీడు తగ్గించిందా? కేవలం 5 ప్రయోగాలకే పరిమితం కావడం వెనుక కారణమేంటి? లాంచింగ్ సౌకర్యాలు పెరిగిన ఆ స్థాయి ప్రయోగాలు ఎందుకు లేవు? 2026లో ఇస్రో సువర్ణాధ్యాయం లిఖించబోతోందా? కొద్ది సంవత్సరాలుగా అంతరిక్ష పరిశోధనల్లో భారత్ దూసుకుపోతోంది. స్పేస్ ఎక్స్పెరిమెంట్స్ లో అగ్రదేశాలకు ధీటుగా అద్భుత పురోగతి సాధిస్తోంది. నూతన సాంకేతికతల అభివృద్ధి, అంతర్జాతీయ భాగస్వామ్యాలతో స్పేస్ లో సత్తా చాటుతోంది. అయితే 2025లో కొన్ని అద్భుత ప్రయోగాలను విజయవంతం చేసినప్పటికీ కేవలం 5 ప్రయోగాలకే పరిమితమైంది. శ్రీహరికోటలోని షార్ నుంచి 2 GSLV రాకెట్లు, 2 LVM-3 రాకెట్లు, ఒక PSLV రాకెట్ను మాత్రమే ప్రయోగించడం పట్ల చర్చ నడుస్తోంది. గతంలో ఇస్రో ఏడాదికి 4కు పైగానే PSLV రాకెట్ ప్రయోగాలను చేస్తూ ఉండేది. అలాగే GSLV, LVM-3 రాకెట్ ప్రయోగాలు కూడా ఏడాదికి 1-2 ఉండేవి. అయితే 2025లో మాత్రం ఇస్రో ఒకే ఒక్క PSLV రాకెట్ను ప్రయోగించింది. అది కూడా విఫలమైంది. నిజానికి శ్రీహరికోటలో లాంచింగ్ సౌకర్యాలు విపరీతంగా పెరిగినప్పటికీ ఆ స్థాయిలో రాకెట్ ప్రయోగాలు నిర్వహించడంలో ఇస్రో వెనుకంజలోనే ఉందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. 2022, 2023 సంవత్సరాల్లో 8 ప్రయోగాలు చేసిన ఇస్రో 2024, 2025లో 5 ప్రయోగాలకే పరిమితమవడం చర్చకు దారితీస్తోంది. వసతులు మెరుగుపడినా ఆ స్థాయిలో ఇస్రో రాకెట్లను ఎందుకు ప్రయోగించడం లేదన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. నావిక్ NVS-03 మిషన్, గగన్యాన్ మానవరహిత మిషన్, నాసా ఇస్రో సింథటిక్ అపర్చర్ రాడార్, నిసార్ మిషన్ కూడా వాటి అసలు షెడ్యూళ్ల ప్రకారం జరగలేదు. నిసార్ జూలై 2025లో ప్రయోగించినప్పటికీ మిగిలిన 2 ప్రయోగాలు 2026కి వాయిదా పడ్డాయి. అయితే దీనికి ప్రధాన కారణం ఇస్రో PSLV ప్రయోగాలను తగ్గించి GSLV, LVM-3 రాకెట్ల ప్రయోగాలు పెంచడమే కారణమన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఈ ప్రయోగాలకు సంబంధించిన క్రయోజెనిక్ దశను వివిధ రూపాల్లో తయారు చేసి విజయాలు నమోదు చేస్తుందంటున్నారు నిపుణులు. అంతేకాకుండా ప్రస్తుతానికి భారతదేశంలో కేవలం 2 ప్రధాన ప్రైవేట్ సంస్థలు మాత్రమే ఉపకక్ష విమానాల సామర్థ్యాన్ని ప్రదర్శించగలిగాయి. వాణిజ్య ఉపగ్రహాలు పనిచేసే లో అర్త్ ఆర్బిట్లోకి తమ రాకెట్ను ప్రయోగించడానికి స్కైరూట్ ఏరోస్పేస్ మాత్రమే దగ్గరగా ఉంది. కానీ దానికి కూడా ఇస్రో మద్దతు అవసరం. ఇక ప్రయోగాలలో ప్రైవేట్ రంగ సంస్థలు ఇంకా ప్రారంభ దశలోనే ఉండడం, తక్కువ డిమాండ్, పెద్ద మిషన్లపై దృష్టి పెట్టడం వల్ల ఇస్రో ప్రయోగాలు తగ్గాయంటున్నారు నిపుణులు. అంతేకాదు అంతరిక్ష సంస్థలకు ఇలాంటి సవాళ్లు అసాధారణమేమీ కాదంటున్నారు. రాకెట్ శాస్త్రంలో పలుమార్లు ప్రయోగాలు వాయిదా పడడం, విఫలమవడం వంటి విషయాలు ఇస్రోకు మాత్రమే కాదు, ప్రపంచంలోని అన్ని సంస్థలకు సాధారణమే అంటున్నారు. అయితే 2026లో మాత్రం స్పేస్లో సత్తా చాటేందుకు ఇస్రో సమాయత్తమవుతోంది. ISSకు శుభాంశు శుక్లా ప్రయాణం విజయవంతం కావడంతో సొంతంగా మనుషులతో కూడిన అంతరిక్ష విమానయానం నిర్వహించేందుకు మన దేశం అడుగులు వేస్తోంది. G1గా పిలుస్తున్న గగన్యాన్ ప్రయోగం ఈ ఏడాది మార్చిలో ఉండే అవకాశం ఉంది. ఇక అంతరిక్ష రంగంలో ప్రైవేట్ సంస్థలు స్కైరూట్ ఏరోస్పేస్, అగ్నికుల్ కాస్మోస్ దేశీయంగా నిర్మించిన విక్రమ్-1, అగ్నిబాన్ రాకెట్లను ప్రయోగించడం ద్వారా వేగంగా అభివృద్ధి చెందుతున్న చిన్న ఉపగ్రహాల ప్రయోగ మార్కెట్లో పట్టు సాధించాలని భావిస్తోంది. కొత్త సంవత్సరంలో L&T, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ అభివృద్ధి చేసిన పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ ప్రయోగం కూడా జరగనుంది. మొత్తంగా 2026లో భారత అంతరిక్ష రంగం ఆకాశమే హద్దుగా దూసుకెళ్లనుంది.